ఇప్పుడు రమ్య మోక్ష కూడా మొన్న ఏంటంటే కళ్యాణ్ అంటుంది నేను అందరిలా కాదు నా జోలికి వస్తే తొక్కేస్తా అని చెప్పేసి అలా అనడం కూడా తప్పే. ఇప్పుడు అలా ఎలా అంటారు చెప్పండి. ఇప్పుడు తప్పనండి. ఇప్పుడు రమ్య మోక్ష నచ్చలేదు పర్సనల్గా వెళ్ళి చెప్పొచ్చు అలా చేయొద్దు అని చెప్పేసి డెమోన్ పవన్ చెప్పినట్టు చెప్పాలా పక్కకి చెప్పొచ్చు నచ్చలేదు చెప్పేసి. ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు పవన్ అని చెప్పేసి నేను అనొచ్చు మిమ్మల్ని, అంతేగాని నువ్వు నచ్చట్లేదు తొక్కేస్తా కలిగిందంటే అప్పుడు నా తప్ప అవుతుంది. అనలేదు కదా, ఆవిడ అనలేదు, అదే ఈవిడ అంటుంది నా మీదకి వస్తా అని చెప్పేసి. సరే అన్న అనకపోయినా నీకు నచ్చదు ఇంకో పక్కకి చెప్పాలా, అలా చేయడం తప్పు కళ్యాణ్ అలా చేయదని చెప్పేసి చెప్పాలా. అలా చెప్పకుండా తొక్కేస్తా అంటే అప్పుడు నీ తప్పు అవుతుంది. నువ్వు చూపించే విధానం కరెక్ట్ కాదు. అవతల నీకు క్షమించే విధానం ఎలా ఉండాలంటే అవతల నచ్చాలి, నీకు పొగరు నీకు యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పేసి ఉండకూడదు. సో ఇలాంటి మిస్ఫైర్లు మాత్రం చేసుకోమాకండి. సో కంటెస్టెంట్స్ అందరూ కనబడట్లేదు, ఇక వైల్డ్ కార్డ్ రోలే కనబడుతున్నారు అనిపిస్తుంది వచ్చిన తర్వాత. ఇప్పుడు అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఏంటంటే వీళ్ళు వైల్డ్ ఫైర్ కాబట్టి తీసుకొచ్చారు, వీళ్ళు మిస్ఫైర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వారం వీళ్ళు ఉంటారో వీళ్ళు తెలుసు ముందు, వీళ్ళు ఎవరు చూస్తారో వీళ్ళు దేక్కరో అలా ఉంది పరిస్థితి. సో ఏదైనా కానీ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోమాకండి. బిగ్ బాస్ కోసం కుప్పలుకున్నారు బయట ఎంతో మంది అవకాశాల కోసం. అది సో దయచేసి దివ్యల మాదిరి గారి చిన్నదానికి గొడవ పడుతుంది. తిన్నా గొడవే, తినకపోయినా గొడవే, పడుకున్నా గొడవే, పడుకోపోయినా గొడవే, లేచినా గొడవే, కూర్చున్నా గొడవ అంటే అవ్వదబ్బా. ఏదైనా ఫైర్ ఉందో నువ్వు 24 hours అదే ఫైర్లో ఉంటే పర్లే, అది కాస్త మిస్ఫైర్ ఏంటంటే తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి, జనాలు చూపిస్తారు. ఓకే, సో తనుజ తర్వాత తను ఇంతకు ముందు బిగ్ బాస్ లో కొంచెం బ్యూటీ గురించి మాట్లాడితే తనుజ గారే వచ్చేవాళ్ళు.